గారు అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి గురించి ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. బైరెడ్డి గారు అనంతపురం వచ్చిన సందర్భంగా మన అనంతపురంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని చూసో లేకపోతే ఇక్కడున్న కమ్యూనిటీ కూడా పెద్ద కమ్యూనిటీ బల్జి కమ్యూనిటీ అని ఉద్దేశంతో అన్నారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేలుతూ షటరికల్గా మాట్లాడుతూ మరీ దారుణంగా తన్ని ట్రోల్ చేయడం అయితే నిజంగా కరెక్ట్ కాదేమో అనిపిస్తూ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని 5వ తరగతి పిల్లోడు కొడతారంట. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు ఏమైనా తెలుసా? పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన అది తెలుసు అతనికి, కరాటీ బ్లాక్ బెల్ట్ కూడా తను. ఒకేసారి దగ్గర 4 నుంచి 6 మందిని డిఫెండ్ చేయగలిగ శక్తి తనకి, టాలెంట్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే మీరు 10 కార్లు వేసుకొని రోడ్డు మీద తిరుక్కోకుండా ఒక కారుతో సింగిల్గా నడుచుకుంటూ వెళ్ళండి, ఒకరినైనా మీరు డిఫెండ్ చేయగలరేమో. చివరికి యూకేజీ పిల్లోడు కూడా మిమ్మల్ని కొడతారేమో. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, మీకున్న అర్హత ఏందో ఒకసారి పవన్ కళ్యాణ్ గురించి మీరు ఒకసారి తక్కువగా మాట్లాడితే మేలని మేము ఆలోచిస్తున్నాము. ఎందుకు ఈ మాట చెప్తామంటే, మీరు షాప్ చైర్మన్గా, స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్గా దగ్గర 2 సంవత్సరాల కాల పరిధిలో ఈ స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించి ఎన్ని స్టేడియాలని మీరు అభివృద్ధి చేశారు, ఎంతమంది స్పోర్ట్స్ నుంచి ఏపీ అకాడమీ నుంచి జోన్స్కి పంపించారు, ఎంతమందిని సెంట్రల్కి పంపించారో ఒకసారి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అదేవిధంగా మరొక మాట మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూసినా కూడా జనాల్లోకి రాడు, బయటికి రాడని చెప్పి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు నడు రోడ్లు కూర్చొని కూడా ధర్నా చేశాడు. ఉద్దానం సంఘటన జరిగినప్పుడు కూడా ఆ ఉద్దానం బాధితులు, కిడ్నీ బాధితులకు కూడా తను సొంత ఖర్చులతో కూడా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి ఆ బాధితులు అడ్డుకున్నారు. అయితే ఎవరు పరదాలు కట్టుకొని, ఎవరు 20 కిలోమీటర్ల పరిధిలో 20 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేయలేక పరదాలు కట్టుకొని ఎవరు ఏం కొడతారన్న భయంతో ఫ్లైట్లో తిరుగుతున్నది ఎవరు? ఒకసారి ఏమైనా మీరు గుర్తు చేసుకోవాలా? మరొకటి చెప్తున్నారు, కుక్కల గురించి పోల్చుకుంటూ వీళ్ళకి పోటీ ఎక్కువైపోయింది, అందుకోసం ఇట్లా జరుగుతుందని. నిజమే, మీరు ఈ 8 ఏళ్ల కాలంలో ఎక్కడున్నా అర్థం కాలేదు. ఒక పక్క చూస్తే కోడలు నాని, మరో పక్క చూస్తే పేరు నాని, వీళ్ళంతా కూడా రేస్లోకి వచ్చారు. ఈరోజు రేస్లోకి వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒక స్థాయిలో చూపిస్తున్నారు. అసలు మీ ఊసు కానీ మీ గురించి పట్టించుకునే వాళ్ళు లేకపోవడం వల్ల ఈరోజు మీరు కూడా మేము వెనుకబడిపోతాను ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడుతున్నారు తప్ప, లేకపోతే మీకు ఏ ఉద్దేశం లేదని మాకు అర్థమవుతుంది. అదేవిధంగా నారా లోకేష్ గారు వెనక నుండి TV9తో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబాన్ని తిట్టించారని చెప్పేసి మీరు చెప్తున్నారు. అవునా? నిజంగా ఆ విధమైన పరిస్థితులు పొరపాటు చేసింటే నారా లోకేష్ గారు గత ఎన్నికల్లోనే వాళ్ళు తగిన మూల్యాన్ని చెల్లించుకొని పార్టీ కూడా ఓడిపోయిన పరిస్థితి. అయితే గతంలో రాజశేఖర రెడ్డి గారి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కోడై కూస్తూ రకరకాలుగా మీరు ప్రచారం చేసుకున్నప్పటికీ ఈరోజు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పగ్గాలు తీసుకొని PCC, కాంగ్రెస్ పార్టీ PCCగా ఈరోజు ఎన్నికైంది. అదేవిధంగా ఒక పనికిమాలోడు NRI పంచు ప్రభాకర్ అనే ఒక విధవ జగన్ గారి కుటుంబాన్ని, వాళ్ళ చెల్లిని దారుణంగా ట్రోల్ చేస్తూ ఇబ్బందికరంగా మాట్లాడుతుంటే మీ సోషల్ మీడియా కానీ మీరు కానీ ఒకటంటే ఒకటి ఖండించిన పరిస్థితి ఏమైనా ఉందా? ఒకసారి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా ఎదుటోని ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. అదేవిధంగా భవిష్యత్తులో మీరు ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే మీ రాజకీయాల పరంగా ఏమైనా చేయండి తప్ప ఇటువంటి విమర్శలు చేయడం మాత్రం ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి బైరెడ్డి గారికి గుర్తు చేస్తూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దగ్గర ఇప్పటి వరకు చూస్తే రైతులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులకి తన సొంత నిధులతో, సొంత ఖర్చులతో దగ్గర ప్రతి ఒక్క రైతు, ఇబ్బంది పడిన ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కూడా తన ఆర్థిక సాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. అయితే
మీరు ఇప్పటి వరకు అంటే ఒక్క మంచి పని చేశారని చెప్పండి. మీరు ఈరోజు 10 నుంచి 15 కార్లు వేసుకొని తిరుగుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ అర్హత ఏంది? మీరు దందాలో లేకపోతే సెటిల్మెంట్ చేసుకొని బతుకుతున్నారా? పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడితే ఆయన ఒక రోజుకి 1 కోటి నుంచి 2 కోట్లు ఛార్జ్ చేసే ఆ శక్తి, ఆ టాలెంట్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కేవలం ప్రజల కోసం పాటుపడుతూ, ప్రజల కోసం అనునిత్యం ఫైట్ చేస్తూ, తన కష్టంతో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లోకి వెచ్చిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు వెళ్తూ, అదేవిధంగా రాజకీయ విమర్శలు కాకుండా పర్సనల్ విమర్శలు చేయడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి గుర్తు చేస్తూ, మీరు నిజంగా చాలా పౌరుషం ఉండి రోషం ఉంటే మీకు మీ నాయకులు చెప్పండి. దళిత గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు ఈరోజు అనేక మంది రోడ్డు మీదకి తీసుకొచ్చారు. అదేవిధంగా ఒక డాక్టర్ని పిచ్చివాడని ముద్రేసి, చేతులు కట్టేసి, కాళ్ళు కట్టేసి, రోడ్డు మీద పడేసి పిచ్చివాడిని చేసి చంపింది కూడా మీ యొక్క ప్రభుత్వం. అదేవిధంగా ఇంకో తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఇసుక పట్టించినాడు. ఇసుక ఎవరైతే దొంగతనం చేసి అమ్ముకుంటున్నారని చెప్పేసి తను ఆరోపణ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ యువకుని తీసుకెళ్లి శిరోమండనం అంటే గుండు తీర్చిన సంఘటన కూడా మీ యొక్క ప్రభుత్వంలో చూసాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ ఈ కార్పొరేషన్ మొత్తం ఈ 4.5 సంవత్సరంలో సంఖ్యనాగిపోయి మూలంగా కూర్చోబెట్టారు. కేవలం ఒక్కటంటే ఒక్క లోను లేకుండా కేవలం ఎస్సీ కార్పొరేషన్స్ మొత్తం ఈరోజు దిష్టి బొమ్మల్లా కావడానికి మొట్టమొదటి కారణం మీ యొక్క ప్రభుత్వం. ఈ సమస్యలను తీసుకెళ్లి మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి తప్ప ఇట్లాంటి అవాకులు చవాకులు వెళ్తూ పర్సనల్ గా మాట్లాడే పరిస్థితి మీకు రావద్దని చెప్పేసి బైరెడ్డి గారికి గుర్తు చేస్తూ, అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మీ యొక్క ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళిత గిరిజన అనేక సందర్భాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క చూస్తే ఇంకో రకం కూడా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు మరో రకమైన ముద్ర వేస్తున్నారు. మీ వర్గంలో ఎమ్మెల్యేలు మాత్రం మంచి వాళ్ళంట, మా సామాజిక వర్గంలో ఎమ్మెల్యేలు మాత్రం అవినీతి పరులు, దోపిడీదారులు, దగాకోరుగా చిత్రీకరిస్తూ వారిని ఈ డివిజన్ నుంచి మరొక డివిజన్ మార్చుకుంటూ రకరకాలుగా ఫీడ్ చేయడం మాత్రం ఏమాత్రం మంచి కాదు. మీ పరిపాలన కరెక్ట్ ఉంటే ఎవరిని ఎక్కడ నిలబెట్టే సరే గెలిచే సత్తా ఉంటుంది. మీ పాలన సరిగ్గా లేకుండా, మీ ముఖ్యమంత్రి గారి పరిపాలన సరిగ్గా తీసుకోకుండా ఈ విధమైన పరిస్థితులు వస్తాయి తప్ప మా వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం కాదు. అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మరొకసారి ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చి ఇటువంటి అవహేళనగా మాట్లాడుకోకుండా, రాజకీయ విమర్శలు చేయకుండా, రాజకీయ లబ్ధి కోసం మీరు పోటీ పెట్టుకొని మీ పోటీలో భాగంగా నువ్వు వచ్చి మాట్లాడడం కాకుండా నిజంగా ఏమైనా పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు విమర్శించాలని చెప్పి కోరుకుంటూ